రబ్బర్ స్లీవ్ 1087 కనిపిస్తుందా? ఐఎఫ్బి వాషింగ్ మిషన్ 6 kgs కెపాసిటీది. రబ్బర్ డ్రమ్కి రబ్బర్ ఉంటుంది కదా, అది పాడైపోయింది, 13 years ఓల్డ్. ఇట్లా నా దగ్గర అన్ని బిల్స్ పెట్టుకుంటాను. వారంటీ అయిపోయినా సరే దాని డీటెయిల్స్ అని పెట్టుకుంటే రేపు మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్కి కాల్ చేసినప్పుడు బిల్స్ బుక్లెట్ అన్ని పెట్టుకుంటే మనకి ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు ఈజీగా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇట్లా హాట్ ప్యాక్ దగ్గరికి నేను పెట్టుకుంటాను. ఈ బుక్ మీదనే మనం కొన్నప్పుడు ఎవరైతే మేనేజర్ ఉంటారో, సర్వీస్ ఏరియా మేనేజర్ ఉంటారో వాళ్ళ నంబర్లు రాసి పెట్టుకుంటే మనకి ఈజీగా అవుతుంది. నేను అట్లాగే ఫోన్ చేస్తే కాల్ సెంటర్కి ఫోన్ చేస్తే నాకు సర్వీస్ పేపర్స్ అన్ని పంపిస్తే అతను నాకు 5,000 అన్నాడు. 5,000 ఎందుకు అంటే ఇది రబ్బర్ స్లీవ్ పోయింది, తర్వాత లోపల డ్రమ్ ఉంటుంది కదా స్టీల్ది, దానంతా యాసిడ్ వాష్ చేయాలి అని చెప్పిండు. ఇది కడిగి ఎండకు పెట్టిన నన్ను యాసిడ్ వాష్ చేస్తారా అని డౌట్ వచ్చింది. అంటే అవును మేడం చేస్తే ఈ ఉప్పు వాటర్కి అంతా ఇట్లా తుప్పులాగా పట్టేసింది కదా, అదంతా క్లీన్ అయిపోతుంది అన్నారు. సర్లే చేపిద్దాం అనుకున్నాను. ఇదే ఇట్లంతా వైట్గా పడుతుంది కదా మన బోరింగ్ వాటర్కి. టెక్నీషియన్ వచ్చి వాళ్ళ ఇన్ఛార్జ్తో మాట్లాడి ఒక లేడీతోని 5,000 అవుతుందని చెప్పాడు. ఇదంతా స్టోరీ నేను ఐఎఫ్బి ఏరియా మేనేజర్కి మాట్లాడిన, అదంతా కాల్ రికార్డింగ్ ఉంది. నాకు డౌట్ వచ్చింది. సో ఇదంతా గీక్కుంటే నాకు ఆ బిల్స్ మీద నేను అప్పుడు ఐఎఫ్బి వాషింగ్ మిషన్ కొన్నప్పుడు అక్కడ మేనేజరు వాళ్ళ సుపీరియర్స్ వాళ్ళ నంబర్లు ఉన్నాయన్నమాట. అయితే వాళ్ళకి ఫోన్ చేసి మీ ఐఎఫ్బి నుంచి ఒక సర్వీస్ టెక్నీషియన్ వచ్చిండు 5,000 అడుగుతున్నాడు అంటే, ఇప్పుడు నేను అక్కడ లేను మేడం, ట్రాన్స్ఫర్ అయ్యాను, ఆంధ్రప్రదేశ్కి వచ్చాను, హైదరాబాద్ అతని నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఆయనతో మాట్లాడండి అంటే ఆయన నంబర్ నాకు చెప్తే నేను అతనికి కాల్ చేశాను. హైదరాబాద్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేస్తే ఎవరు మేడం మీకు దగ్గరకు వచ్చిన టెక్నీషియన్, ఆయనకు ఒకసారి ఇవ్వండి అని అంటే ఇచ్చానమాట. ఎవరు చెప్పారు నీకు యాసిడ్ వాష్ చేయడము అది అదంతా, అసలు వాషింగ్ మిషన్లో యాసిడ్ వాష్ ఎవరైనా చేస్తారా ఏంది, ఆ రబ్బర్ స్లీవ్కి అంత మొత్తం 5,000 ఎట్లా అడుగుతావు నువ్వు అని చెప్పి అతనితో మాట్లాడి, తర్వాత ఆ మేడం ఎవరో కాన్ఫరెన్స్ కాల్లోకి తీసుకోండి మేడం నేను మాట్లాడతాను అంతని ఆమెను పట్టి కంప్లైంట్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది అన్నారు. ఇట్లా మోసాలు చేస్తున్నారు సర్వీస్ సెంటరు. ఇట్లా ఐఎఫ్బి ఎల్జీ అట్లా చాలామంది సర్వీస్ వాళ్ళు వస్తారు, ఇంత అంత అంటారు. ఐఎఫ్బిఏ కాదు, ఏ కంపెనీ ఎలక్ట్రానిక్స్ అయినా రిపేర్కి వచ్చినప్పుడు సర్వీస్ సెంటర్కి మనం కాల్ చేసినప్పుడు ఆ ఏరియా టెక్నీషియన్ వస్తాడు కదా, వచ్చినప్పుడు ఆ ఏరియా మేనేజర్ నంబర్ ఇవ్వండి అని మనం అన్నీ కనుక్కోవాలి. లేకపోతే ఇట్లా మోసాలు చేస్తున్నారు. బిల్లు కూడా కంపల్సరీ తీసుకోవాలి. ఇదంతా క్లీన్ చేసుకున్నాను బ్రష్ పెట్టి, టైం అంతా వేస్ట్ చేసిండు. ఓన్లీ రబ్బర్ స్లీవ్ పైసలు ఇచ్చి పంపించిన, సర్వీస్ పైసలు ఇవ్వలేదు. పేరుకి ఏ కొత్త ప్రోడక్ట్ తీసుకున్నా సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర బిల్లు ఉండాలి, ఐఎస్ఐ మార్క్ ఉండాలని ఏరియా మేనేజర్ చెప్పిండు. దీన్నే రబ్బర్ స్లీవ్ అంటారు. ఇది పాడైపోయి సౌండ్ వచ్చింది మిషన్లో. 5,000 పెట్టేది 1,000 పెట్టినా మీకు నచ్చితే ఇది అందరికీ షేర్ చేయండి.